లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి బంద్ కానున్నాయి. ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి దాదాపు 1500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిన నేపథ్యంలో ఆసుపత్రి సంఘాలన్నీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారాం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. బకాయిలు చెల్లించిన నేపథ్యం ఆంధ్రప్రదేశ్ సంఘాలన్నీ కూడా ఈ నిర్ణయం తీసుకుని ఎట్లా చూస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరి ఎంత వేల కోట్ల రూపాయలు ఈ బకాయిలు పడటం అనేది అంతిమంగా పేషెంట్లకి ఎవరికైతే చాలా సీరియస్ సమస్యలు ఉన్నాయో ఆపరేషన్లు అన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చాలా ప్రమాదం. ఒక్కరోజు వెళ్ళినా చాలా నష్టం, కొన్ని వేల మంది పేషెంట్లకి నష్టం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇంత దివాళాకోరైన పద్ధతిలో, ఇంత బాధ్యతారహితమైన పద్ధతిలో ఎందుకు చేసింది? అందుకు ప్రభుత్వం స్థానికి సమాధానం చెప్పాలి. వెంటనే ఇప్పుడు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించుకొని ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోకుండా, ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద చాలామంది అప్లై చేసుకుని ఇప్పటికీ పేషెంట్లుగా వాళ్ళు వార్డులో ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ ప్రాణాలు రక్షించే దానికోసం యుద్ధ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. దీనికి ఎలాంటి దానికి ఎన్నికలు కోడ్ అడ్డం కూడా రాదు. అందుకు వెంటనే ఈ ప్రభుత్వం ఈ రోగుల ప్రాణాలు రక్షించేదానికోసం హోటాహోటిని ఈ ఆసుపత్రి యాజమాన్యాలతోటి మాట్లాడి సత్వర పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా పార్టీ, ఇతర ప్రజా సంఘాలు అందరూ కలిపి ప్రత్యక్ష కార్యాచరణ కూడా పూనుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అంటే 5 ఏళ్లలో దాదాపు లక్షల కోట్లు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసామనే ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఆసుపత్రికి చెల్లించిన 1500 కోట్ల రూపాయలు చెల్లించమని ఎట్లా చూస్తారండి? ఇప్పుడు పథకాలు మా పార్టీ మేరకు ఏంటంటే ఈ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు అమలు చేయటం అనే దాంట్లో మేము మద్దతు ఇస్తున్నాం. పథకాలు మంచి సంక్షేమ పథకాలు చేయాల్సిందే ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇది కూడా సంక్షేమ పథకంలో భాగమే. ఇది మరి దీని పట్ల ఎట్లా ఎందుకు అసత్వం వహించారు? గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంతే, వీళ్ళ తండ్రి గారి ప్రభుత్వమే ఈ పథకం ద్వారా కూడా చాలా పాపులర్ అయ్యి ఆయనకి విజయానికి అవకాశాలు కూడా ఈ పథకం ద్వారా కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ ఆర్థికంగా వాళ్ళు అంటే ఒక పక్క నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు లేకుండా కేవలం తాత్కాలికమైన ఉపశమనం కలిగే పథకాలు మాత్రమే అమలు చేస్తే అది ప్రజలకి అంతిమంగా కీడు జరుగుతుంది. అందుకంటే ఈ పథకాలను అమలు జరపడంతో పాటుగా ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో వనరుల్ని అభివృద్ధి చేసే పద్ధతిలో, మొత్తం ఉద్యోగాలు ఉపాధిని పెంచే పద్ధతిలో దీని విధానం ఉండాలి. ఆ విధానం లేదు ఈ ప్రభుత్వానికి. అదే ఒక ప్రధానమైన బలహీనత. రెండోదేమో ఇదే కాదు, ఇప్పుడు రోడ్లు సంబంధించిన సమస్య మీద కూడా కాంట్రాక్టర్లు మాకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు రోడ్లు కాంట్రాక్టులకు ముందుకు రావట్లేదు. ఇట్లా ప్రభుత్వం సంబంధించిన పెండింగ్స్ చాలా ఉన్నాయి. చెల్లించాల్సిన చెల్లింపులకు సంబంధించిన సమస్య ఉంది. మరి దానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం మీద దెబ్బలాడే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. మేమందరం కలిసి వస్తామని చెప్తున్నాం కూడా. మేము రాజకీయాలు ఏమైనప్పటికి కూడా మా ఎన్నికల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం. అంతకుముందే చెప్పాం ఢిల్లీ వరకు కూడా మన పోరాటం తీసుకెళ్తామని చెప్పి. కానీ ఈయన ఎందుకో మోడీని చూడగానే ఈ ముఖ్యమంత్రి గజగజ వణికిపోతున్నాడు. అక్కడికి వెళ్ళి అడిగే దమ్ము కూడా ఈయనకి లేదు. ఎప్పుడన్నా వెళ్తే ఒక మెమోరాండం ఇస్తాడు, కాగితం ఇస్తాడు, మళ్ళీ సైలెంట్గా వస్తాడు. కనీసం మీడియా ముందు కూడా మాట్లాడు. ఇంతవరకు రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా సంబంధించింది కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏ విషయం కూడా ఇంతవరకు ఆయన నోరు విప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాను, వాళ్ళు ఈ రకంగా చెప్పారనే మాట కూడా లేదు. ఆ రకంగా మోడీ ప్రభుత్వాన్ని, మోడీని చూస్తే ఈయన వణికిపోతున్నాడు. మన రాష్ట్ర ప్రయోజనాలకు చాలా నష్టం జరుగుతుంది. ప్రతిపక్షం కూడా దీంట్లో ఏమీ తక్కువ కాదు. చంద్రబాబు గారు ఈయనకన్నా ఒక ఆకు ఎక్కువ తప్పితే తక్కువ ఏం కాదు. ఆయన ఇప్పుడు మొన్న కూడా ఆయన కూడా ఈ పథకాల పట్ల ఆయన సరైన వైఖరి ప్రకటించలేదు. అన్నీ డబ్బులు ఇచ్చేస్తామని ప్రజలు మోసగించే వాగ్దానాలు చేశాడు. ఇక బీజేపీ పెద్ద మోసం చేసింది, మన రాష్ట్రానికి ద్రోహం చేసింది. అలాంటి ద్రోహ పార్టీతోటి ఈ చంద్రబాబు గారు మిత్రపక్షంగా కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ రకంగా కూడా ప్రత్యామ్నాయం కాకుండా దొందే అన్నట్టుగా మన ఎన్నికల్లో కూడా మోసపూరిత వాగ్దానాలు చేశారు. రాష్ట్రం మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు. ఈ రెండిట్లో ఏదో కూటమి గెలుస్తుంది. ఏ కూటమి వచ్చినా రాష్ట్రానికి ఒక వినాశనమే జరుగుతుంది. అది ప్రజలు రక్షించుకోవాలి. దానికి మేమేమనుకుంటున్నామంటే వామపక్షాలు ఐక్యంగా మాకు కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులతోటి
రాను కాలంతో కూడా పోరాటాల కాలంగా ఉంటుంది. పోరాటాలకు కూడా మేము ఎన్నికల రిజల్ట్ తర్వాత మేము సమాయత్తం అవుతాం. ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా, కౌంటింగ్తో సంబంధం లేకుండా ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి ఇట్లాంటి తక్షణ సమస్యల మీద చొరవ తీసి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సీతారాం చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఆసుపత్రికి చెల్లించాల్సిన 1500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా వెంటనే చెల్లించాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం మాత్రమే ప్రజలకు సంక్షేమం చేయడం కాదు, ఖచ్చితంగా ఇట్లాంటి ఆరోగ్యశ్రీ సేవలాంటి వీటన్నింటిని కూడా ఖచ్చితంగా ప్రజలు ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి సంజీవం లాంటివి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి వెంటనే ఆ బకాయిలు చెల్లించి పేదల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.